పెళ్లి రోజు నగలు లేకపోతే చెప్పాను కదా, పెళ్లి పీటల మీద నుంచి నా కొడుకు లేచొచ్చేస్తాడు. అది గుర్తుపెట్టుకోండి. అలాగే అత్తయ్య, అలాగే. పదరా. అత్తయ్య. అమ్మయ్యా. అక్క, నేను అర్జెంటుగా వెళ్ళాలి. మా ఓనర్ ఫోన్ చేశాడు. నేను వెళ్ళొస్తాను. అదేంటి, పెళ్ళికి ఇంకా 3 రోజులే ఉంది కదా, నువ్వు లీవ్ పెట్టి ఇక్కడే ఉండొచ్చు కదా. చూడు కృష్ణ, మా అక్క పెళ్లికి ఏం చెయ్యాలో నాకన్నీ తెలుసు. నువ్వు మాట్లాడుకో, అటు తప్పుకో. సత్యని ఆపుదామని కామాక్షి ఆంటీ వాళ్ళని పిలిచాను, కానీ సత్య ఆగట్లేదు. ఎలాగైనా సత్య మా ఇంటికి వెళ్లకుండా ఆపాలి. సత్య 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 వదులు, సత్య వదులు, సత్య. అయ్యో సత్య, సత్య వదులు. అమ్మా, వదలవే. ఏమైందమ్మా? సత్య, వదులు. ఏ సత్య, సత్య. వదులు. సత్య. వదలవే. సత్య. సత్య, ఏ సత్య, వదులు. అయ్యో. వదులు సత్య. సత్య. ఏయ్. పిచ్చి పట్టిందా? ఏయ్, ఏయ్, రా. సత్య. ఏంటి సత్య నువ్వు? ఏయ్, ఆగు, ఆగు. రుసి, ఆ, ఏం చేస్తున్నావే? కంగారు పడుకో, ఆగు. నా కోడల్ని చంపేస్తావా? అమ్మో. అవును. ఆ? చంపాలా పాతాలా దీన్ని? నాకు తెలియకుండా నా ఇంట్లో నగల్ని దొంగతనం చేస్తుందా? అబ్బో, మరి నువ్వేం చేసావే? మా కళ్ళు గప్పి మా నగల్ని దొంగిలించలేదా నువ్వు? అవును, దొంగతనం చేశా. హా? కానీ దాన్ని దొంగతనం అనరు. ఓ, హా? పేద ప్రజలకి న్యాయం చేస్తానని, అనాథలకి డబ్బు పంచుతానని నాతో అబద్ధాలు చెప్పి సంతకం పెట్టించుకున్నారు. ఆ 25 లక్షలతో నగలు కొని ఇంట్లో పెట్టుకున్నారు. ఆ విషయం నాకు తెలియదనుకుంటున్నారా? నన్ను మోసం చేశారు కాబట్టి నేను మోసం చేశా. సత్య, అవన్నీ నీకు అనవసరం. సంతకం పెట్టడం వరకే నువ్వు చేయాల్సిన పని. ఆ డబ్బులతో మేమేం చేశామనేది నీకు అనవసరం. తస్సదియా అంటే మీరు నాతో సంతకం పెట్టించుకుని మీ అవసరాల కోసం డబ్బంతా వాడుకుంటున్నారన్నమాట. అబ్బా, అదేమి లేదమ్మా, నువ్వు పొరపాటు పడుతున్నావు. నీతో సంతకం పెట్టించుకొని ఆ డబ్బులు అనాథ శరణాలయానికి ఇవ్వడానికి వెళ్ళాం. కానీ అప్పటికే మా అమ్మ డొనేషన్ చేసేసిందంట. సరే, ఇంకేం చేస్తాం, ఆ 25 లక్షలు తీసుకొచ్చి మళ్ళీ అకౌంట్లో వేయటం ఎందుకని, అసలే బంగారం రేటు తగ్గింది, బంగారం కొంటే పెరుగుతుంది కదా అని బంగారం తీసుకున్నాం అంతే. అది ఇంట్లో వాళ్ళందరికీ తెలుసు, మా అమ్మకు కూడా చెప్పాము. సత్య, ఇది మా ఫ్యామిలీ విషయం. మేమేం చేసినా ఇంట్లో వాళ్ళందరికీ చెప్తాం. అలా నీ ముందు చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు తొందరపడి నగలు మాకు చెప్పకుండా తీసుకెళ్ళావు. ఛ! మీరు ఏదో ఒకటి ఆడవండి, కానీ మా అక్క పెళ్లికి మాత్రం నాకు డబ్బు కావాలి, లేదా నగలు కావాలి. నేను సంతకం పెడతానన్నాను, కానీ సంతకం పెట్టే ప్రతిసారి ఏదో ఒక రకంగా అడ్డు తగిలి ఆ పని పూర్తవట్లేదు. దానికి నేను బాధ్యురాల్ని కాను. కూల్ సత్య, నిన్ను ఏమనట్లేదు. జరిగిన దాంట్లో నీ తప్పేం లేదు. నీకు నగలు కావాలి లేదా డబ్బు కావాలి, తీసుకో. కానీ ఎప్పుడు? మా పని పూర్తయిన తర్వాత. ఓకే, అలాగే. చెప్పకుండా తీసుకోవడం నా తప్పే. ఈసారి చెప్పి మరీ తీసుకుంటాను.
సంతకం పెట్టాలి అంతే కదా? మీరు సంతకం ఎప్పుడు పెట్టించుకుంటారో నాకు అనవసరం, కానీ 3 రోజుల్లోనే పని పూర్తవ్వాలి. ఏర్పాట్లు చేసుకోండి. ఎందుకంటే నేనిదంతా చేస్తుంది మా అక్క పెళ్లి కోసం. మా అక్క పెళ్లికే ప్రాబ్లం అయిందనుకో, తస్సదియా ఈ సత్య ఒరిజినల్ క్యారెక్టర్ మీరందరూ చూస్తారు. ఇంట్లో వాళ్ళందర్నీ పిలిచి నేను త్రిపురని కాదని చెప్పేస్తా. లేదు సత్య, నువ్వు ఆవేశపడకు. ఈ 3 రోజుల్లోపే సంతకం ఫినిష్ చేస్తాను. నీకు కావలసిన నగలు తీసుకొని వెళ్ళిపో. నీకు అడ్డు చెప్పేవాళ్ళు ఎవరూ లేరు. అలాగే. మాట తప్పితే ఒక్కొక్కళ్ళని మొడత పెట్టేస్తా. ఓ వామ్మో! వామ్మో. అత్తయ్య, కాఫీ తీసుకోండి. నానమ్మా, నేను కన్స్ట్రక్షన్ దగ్గరికి వెళ్ళొస్తాను. నేను చెప్పింది గుర్తుంది కదా? ఆ డెమో కన్స్ట్రక్షన్ తొందరగా అయిపోవాలి. దగ్గరుండి జాగ్రత్తగా చూసుకోరా. అలాగే నానమ్మా. గాయత్రి, నేను వెళ్ళొస్తాను. పదండి. ఏమండి, బామ్మగారు చెప్పింది మీరు చేసి చూపించాలి. ఖచ్చితంగా చేస్తాను గాయత్రి. ఈ అనంత్ డెమో త్వరగా కట్టించడానికి వెళ్తున్నాడు. వెళ్ళనివ్వు. వాడు ఆ డెమో కన్స్ట్రక్షన్ ఎలా పూర్తి చేస్తాడో నేను చూస్తాను. ఈ సత్య పొద్దున్నే మాకే వార్నింగ్ ఇస్తుందా? దీని సంగతి చెప్తాను. అమ్మా త్రిపురా, త్రిపురా! ఏంటత్తయ్యా? ఏం లేదమ్మా, నాకు మామిడికాయలు తినాలనుంది. కొంచెం మామిడికాయలు కట్ చేసుకుని తీసుకురామ్మా. నేనా? ఏంటమ్మా నేనా అంటున్నావు? ఎవరు ఏ పని చెప్పినా నువ్విలా అడగవు కదా. ఆ, నన్నేనా అని కన్ఫర్మ్ చేసుకుంటున్నాను. ఓ, ఓ, ఓ. మీకు కావాల్సింది మామిడికాయే కదా? నేను తీసుకొస్తా. ఉమ్. ఆ.